మీద నిన్న దిలావర్పూర్ మొత్తం కూడా ఒక గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో ఒక ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మామూలుగా కాదుగా అక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీ పెడతామని చెప్పేసి గత బీఆర్ఎస్ ప్రభుత్వం అక్కడ ప్రతిపాదనలు తీసుకొచ్చేసి అక్కడ పెడతా ఉంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళ ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ ఎవరిది అంటే ఇక్కడ మాజీ మంత్రిగా ఉన్నటువంటి తలసాని శ్రీనివాసరావు కొడుకు పేరుతో అక్కడ దిలావర్పూర్లో ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టాలని చెప్పేసి నిర్ణయించిందని చెప్పేసి తెలుస్తా ఉంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో మా దగ్గర పెట్టొద్దు, మా జీవితాలను నాశనం చేయొద్దు, మేము ఎట్టి పరిస్థితుల్లో భూమి ఇచ్చేది లేదని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి రైతులు గత కొంతకాలం నుంచి కొంతకాలం కాదు అక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి ఆందోళన కొనసాగుతూ ఉన్నాయి. సరే, ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన దాని నిర్ణయం తర్వాత ఆబు ప్రభుత్వం తీసుకొచ్చిన దాని నిర్ణయాలు పక్కకు పెడితే అక్కడ ఉన్నటువంటి రైతులకు సంబంధించినటువంటి భూమి అంటే బీసీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి భూములే ఎక్కువగా పోతున్నటువంటి పరిస్థితి. అక్కడ ఒక సర్పంచి తర్వాత అక్కడ పక్కన ఉన్నటువంటి ఒక హెడ్ మాస్టరు దానికి సంబంధించి అయ్యా వద్దు, ఇట్లా ఇక్కడ అన్యాయం జరుగుతుంది, మాకు మొత్తం కూడా నీళ్ళన్నీ కూడా లోపల భూగర్భ జలాలు కలుషితం అయిపోతాయి, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం అంతా కలుషితం అయిపోతుంది, మా బతుకులే ఆగమైపోతాయి, మేము పంటలు పండించుకున్నటువంటి పొలాలు దీనికి ఇస్తే మాకు ఆగమవుతుందని చెప్పేసి వాళ్ళంటే ఆ హెడ్ మాస్టర్ని సస్పెండ్ చేసిండ్రు. ఈ సర్పంచ్ మీద కేసు కొంచెం సిగ్గుండాలి కదా. అంటే మొత్తం మీద ఇక్కడ దిలావర్పూర్ అంతా కూడా ఇట్లా జరిగిపోయింది. ఒకవేళ ఎక్కడన్నా ఇప్పుడు మనం చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడు హైదరాబాద్లో ఒక 400 గజాలో 1000 గజాలో ఇట్లా భూమి ఉన్నది అనుకుందాం, ఒక చిన్న ప్లాట్ ఉంది అనుకుందాం. ఆ ప్లాట్కి సంబంధించి ఎవరైనా డెవలప్మెంట్కి తీసుకుంటే ఏం చేస్తారు, డెవలప్మెంట్ తీసుకున్నవానికి సగము 50%, తర్వాత ఆ భూమి ఎవరిదైతే ఉంటుందో భూమి ఓనర్కి 50% ఇస్తారు. 60-40 ఎట్లా ఇస్తారు, ఒక పర్సెంటేజ్ ఉంటుంది లెక్క. అయితే మరి అది ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ఇక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీ పెడతా ఉన్నారు, మరి ఇథనాల్ ఫ్యాక్టరీ పెడితే భూములు ఇచ్చినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో మరి 50% ఇస్తారా? ఇస్తే మరి ప్రాబ్లం ఏం లేదు. మరి అట్లా ఇవ్వకుండా వాళ్ళకేమో వాళ్ళ దగ్గరనేమో 3 లక్షలకు 4 లక్షలకు 5 లక్షల రూపాయలకేమో భూమి లాక్కొని ఇక వీళ్ళు అంటే నిజంగా ఒకవేళ ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టేటువంటి ఇథనాల్ ఫ్యాక్టరీనే కాదు ఎక్కడ ఫ్యాక్టరీలు పెట్టినా ఎక్కడ ఒకవేళ పారిశ్రామిక వాడలు ఏర్పాటు చేసినా కానీ వాళ్ళకు ఉన్నటువంటి 100 ఎకరాల భూమిలో ఎక్కడ కూడా వాడు ఫ్యాక్టరీ పెట్టుకోడు, అసలు డిస్టర్బ్ కూడా కావాలి. ఇప్పుడు ఈ మనిషి గురించి చెప్తానండి నేను, ఎప్పుడు జరిగినా కానీ వాళ్ళ 100 ఎకరాల భూముల్లో ఎక్కడ కూడా అక్కడ కనీసం వాళ్ళకి ఫ్యాక్టరీ పెట్టుకోవడం కానీ లేకపోతే ఇంకేం కాదు, చిన్న డిస్టర్బ్ కాకుండా వాళ్ళు బరాబర్ ప్లాన్ ప్రకారమే ఉంటారు. ఇక 1-2 ఎకరాలు ఉన్నటువంటి ఇక్కడ రైతులకు సంబంధించి ఆ 2 ఎకరాలు గుంజుకోవడం 3 ఎకరాలు గుంజుకోవడం ఇట్లా మొత్తం కూడా నాశనం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు గతంలో ఇప్పుడు ఇక్కడ ఏది ల్యాండ్ అక్విజిషన్ చేసిండ్రు, ఏది గచ్చిబౌలి దగ్గర, తర్వాత ఇక్కడ హైటెక్ సిటీ దగ్గర ల్యాండ్ అక్విజిషన్ చేసిండ్రు. చేసిన తర్వాత ఎవరికి వచ్చిండ్రు, ఆయన పేరు పార్థసారథి, హెట్రోనా, ఆ హెట్రో పార్థసారథికి ఇచ్చిండ్రు. అంటే 5 ఎకరాల భూమి, ఆయనకు 5 ఎకరాల 11 ఎకరాల భూమి, ఆ భూమి ఇచ్చి రాజ్యసభ ఆఫర్ గుంజుకునేదేమో పేదల దగ్గర చిన్న ప్లాట్లను చిన్న భూములు ఉన్నటువంటి ఆ పేదల దగ్గర భూములు గుంజుకొని 1000 కోట్లు ఉన్నటువంటి శ్రీమంతులకు కట్టబెట్టడం ఎంతవరకు సమంజసం? ప్రభుత్వాలు ఈ ప్రభుత్వమైనా ఏ ప్రభుత్వమైనా 100% దీనిపైన ఎట్లా నిర్ణయం తీసుకుంటుంది అనేటువంటిది ఇంపార్టెంట్. ఇక్కడ గతంలో ఇదంతా కూడా బీఆర్ఎస్ చేసినటువంటి పాపం, ఇది కేసీఆర్ చేసినటువంటి పాపం, దాంట్లో ఏం సందేహం లేదు. నిన్న సీతక్క కూడా గట్టిగానే అరుచుకుంది, మంత్రి సీతక్క. ఆమె ఏమన్నది, ఒకవేళ అక్కడ మేము ప్రజాభిప్రాయ సేకరణ చేస్తూ ఉన్నాం ఏ విషయంలోనైనా కానీ ఆ ప్రజాభిప్రాయ సేకరణ చేసేటప్పుడు దాన్ని మొత్తం కూడా ఇట్లా విచ్ఛిన్నం చేయాలని చెప్పేసి ఈ దుర్మార్గులు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈ బీఆర్ఎస్ వాళ్ళు చేసి దాన్ని ఏం చేస్తూ ఉన్నారు అంటే గతంలో ఎప్పుడు కూడా ప్రజాభిప్రాయ సేకరణ ఏం లేదు బీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఇక్కడ కొండపోచమ్మ సాగర్ కానీ మల్లన్న సాగర్ కానీ ఏది కానీ ఇష్టం వచ్చినట్టుగా ధన్మన్ గుంజి వాళ్ళని రైతులందరినీ కూడా రోడ్డు మీద పడేసిండ్రు. అయితే ఒక రకంగా మంచి పని చేస్తూ ఉంది, అంటే ప్రజాభిప్రాయ సేకరణ చేసి ఆ ప్రజాభిప్రాయం ఎట్లా ఉంటే దాని ప్రకారం మేము ముందుకెళ్తామని చెప్తా ఉంది ప్రభుత్వం. అయితే ఇదంతా పక్కకు పెట్టేసి దాన్ని మొత్తం రాద్ధాంతం చేసి అట్లా ఇదంతా కూడా అంటే చిన్నగా జరుగుతున్నటువంటి చేసిన పాపమేమో వాళ్ళే చేసిండ్రు. ఈ కేటీ రామారావు తర్వాత ఇలా బ్యాచ్ కలిసి అక్కడ తలసాని శ్రీనివాస్ యాదవ్కి సంబంధించినటువంటి ఆయన కొడుకు ఇప్పుడు ఇథనాల్ ఫ్యాక్టరీ అని చెప్పేసి తెలుస్తూ ఉంది. మరి వాళ్ళే వచ్చేసి మరి ఇప్పుడు లొల్లిపెట్టుడు. అయితే ఏది ఏమైనప్పటికీ వాళ్ళు లొల్లిపెట్టినా వీళ్ళు లొల్లిపెట్టినా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వమైనా గత ప్రభుత్వమైనా కానీ రైతులకు సంబంధించి బీసీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి కానీ అగ్రవర్ణ పేదలకు కానీ అన్యాయం జరిగితే మాత్రం ఎట్టి పరిస్థితిలో కరెక్ట్ కాదు. ఎందుకంటే అక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టడం అంటే ఇప్పుడు చాలా అభివృద్ధి చెందినటువంటి దేశాలు ఫ్రాన్స్ కానీ అమెరికా కానీ అక్కడ భూమి చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఫ్రాన్స్ తక్కువగా ఉంటుంది కానీ అమెరికాకు సంబంధించి లేకపోతే రష్యాకు సంబంధించి పెద్ద దేశాల్లో భూమి వాళ్ళకు చాలా ఎక్కువగా ఉంటుంది, విస్తీర్ణం ఎక్కువగా ఉంటుంది, జనాభా తక్కువగా ఉంటుంది అమెరికాలో. అందుకని రోబోలు బీబోలతో పని చేయించుకుంటారు వాళ్ళు. అంటే
అక్కడ అక్కడ అట్లా పరిస్థితి ఉంటుంది. మన దగ్గర భూమి తక్కువ ఉంటుంది, మనుషులు ఎక్కువ ఉన్నారు. చాలా. అటువంటి అప్పుడు మనకు భూమి సరిపోదు. అయితే నిజంగా అభివృద్ధి చెందినటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీలు కానీ లేకపోతే ఈ ఫార్మా కంపెనీలు కానీ ఎట్టి పరిస్థితుల్లో పెట్టరు. ఎందుకు పెట్టరు అంటే అక్కడ భూమి లేక కాదు, లేకపోతే వనరులు లేక కాదు, ఏది లేక కాదు. అయితే భవిష్యత్తులో ఈ దేశానికి లేకపోతే ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది. మొత్తం కూడా విషపూరితంగా భూగర్భ జలాలు మారిపోతాయి. దీని ద్వారా వాయు కాలుష్యం ఏర్పడుతుంది. అన్ని రకాలుగా కాలుష్యం ఏర్పడి ఈ ప్రజలు నాశనం అవుతారు. భవిష్యత్తు మొత్తం కూడా అంధకారంలోకి వెళ్ళిపోతుంది, భవిష్యత్తు మొత్తం ప్రమాదంలోకి వెళ్ళిపోతుంది అనే ఉద్దేశంతో అక్కడ అభివృద్ధి చెందినటువంటి దేశాలు ఎవరు కూడా ఈ ఇథనాల్ ఫ్యాక్టరీలు ఫార్మా కంపెనీలు పెట్టనివ్వరు అక్కడ. అందుకని ఇప్పుడు మనము ఇథనాల్ ఫ్యాక్టరీలు ఫార్మా కంపెనీలు పెట్టుకొని ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎక్స్పోర్ట్ చేస్తే మరి రైతుకి ఏమొస్తుంది? ఏం లేదు, జీరో. రైతుది ఇప్పుడు ఒకవేళ ₹1,00,00,000 భూమి ఉంటే దానికి ఆయనకి ₹5,00,000 ₹4,00,000 ఇచ్చేసి చేతులు దులుపుకొని బాగుపడేదేమో ఇక్కడ బడాబాబులు. అంటే పైసలు ఉన్నోడు బాగుపడతా ఉండు, ఇంకా సంపన్నుడు అవుతా ఉండు. ఇక్కడ ఎవడైతే ల్యాండ్ అక్విజిషన్ లో భాగంగా రైతు మాత్రం భూములు ఇచ్చినటువంటి రైతులు మొత్తం కూడా రోడ్డున పడతా ఉన్నారు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ ఏది, జిఎంఆర్ వాళ్లకు ఏది భూములన్నీ ఇచ్చేసి ఆ విమానాశ్రయం ఏర్పాటు చేసినాం. మనం మంచిగా ఉన్న సంతోషం, విమానాశ్రయం ఏర్పాటు చేసుకోవాల్సింది, దాంట్లో ఏం మనం కాదనం. కానీ విమానాశ్రయం ఏర్పాటు చేసుకుంటే అక్కడ ఉన్నటువంటి రైతులు మొత్తం కూడా భూమి అంతా కోల్పోయినారు చాలా మంది ఆ విమానాశ్రయానికి సంబంధించి. సరే చుట్టుపక్కల వాళ్ళకి పెరిగినాయి, మరి పెరిగిన వాళ్ళే పెరిగినాయి కదా అంటే మరి పోయినోటి సంగతి ఏంది? కొన్ని వేల ఎకరాలు ఆక్విజిషన్ చేసినారు కదా, చేసినప్పుడు వాళ్ళ భూములు కోల్పోయినరు. అక్కడ ఇప్పుడు భూమి తీసుకున్నటువంటి వాడేమో ఇప్పుడు జిఎంఆర్ వాళ్ళేమో మంచిగా అభివృద్ధి చెందించి మంచిగా ₹1,000 కోట్ల వాళ్ళు సంపాదిస్తారు. ఇక్కడ రైతు ఏమో నష్టపోవాలి. అందుకని ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటివి తీసుకురాకూడదు. ఒకవేళ మీకు మంచి ప్రజలకు మంచి చేయాలి, లేకపోతే ఉద్యోగిత కల్పించాలి, నిరుద్యోగులకు ఏమైనా మంచి చేయాలనుకుంటే అంటే ఈ కాలుష్యరహితమైనటువంటి ఫ్యాక్టరీలు తర్వాత చాలా ఉంటాయి, చాలా మనం ప్రొడక్టివిటీ తీసుకురావచ్చు. అది కాకుండా ఇథనాల్ ఫ్యాక్టరీలు ఫార్మా కంపెనీలు మేము పెట్టినాం అని గతంలో కేటీ రామారావు అనేది, నేను ఫార్మా కంపెనీ తీసుకొచ్చి జీవితాన్ని నాశనం చేయడం రా నాయన, ఈ రాష్ట్రాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను ప్రమాదంలో పడేయడం. ఇటువంటి లంగా కథలు పడుకుంటాను మేము తెచ్చినాం అని చెప్పుకుంటే గొప్పలు చెప్పుకుంటే ఎట్టి పరిస్థితుల్లో గత ప్రభుత్వమైన ఈ ప్రభుత్వం ఎవరైనా ఈ ప్రభుత్వం వెళ్తుంది, తేడా ఏం లేదు. కాబట్టి మంత్రి సీతక్క అయితే క్లియర్గా చెప్పేసింది. ఇంకా దిలావర్పూర్ సంబంధించినటువంటి ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎట్టి పరిస్థితుల్లో అది వెనక్కి తీసుకుంటున్నటువంటి విషయం కూడా మంత్రులు కూడా చెప్పేసిండ్రు. కాబట్టి ఇది మంచి పరిణామం. కాకపోతే ఏంటంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చి ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళే ముందుకు వచ్చేసి ఇక దొంగ అన్నట్టుగా ఇవన్నీ కూడా చేస్తా ఉన్నారు. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి,